అక్కిరెడ్డిపాలెంలో యాసిడ్ దాడికి గురైన కంబాల సూర్యప్రసాద్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే సీసీ ఫుటేజ్లో ఒక వ్యక్తి క్యాప్ పెట్టుకొని బ్లూ షర్ట్ వేసుకుంటూ నడుచుకుంటూ వచ్చి అతను రాత్రి బయట కూర్చుండగా ఒకసారిగా ప్రసాద్పై యాసిడ్ దాడి చేశాడు. యాసిడ్ పోసిన తర్వాత కూడా మరికొంత 2 సార్లు విసిరి ఆ తర్వాత బాటిల్ని కూడా అక్కడే పడేసి వెళ్ళారు. ప్రస్తుతం అతను ఆర్కే ఆసుపత్రిలో గాజువాకలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికైతే ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు, కోలుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ దాడి వ్యవహారంపై ప్రసాద్ చెప్పే మాటలు బట్టి ఒక మహిళకు కుటుంబ సభ్యులకు అంటే ఎవరైతే విశాఖ డైరీలో పనిచేస్తున్న గురుమూర్తి అలాగే రమణమూర్తి అనే ఒక కుటుంబానికి ఇంటి నిర్మాణం అలాగే వారి కుమారులు ఇతర విదేశాలకు వెళ్ళడానికి అవసరమైన అంశంపై వేరువేరు సందర్భాల్లో దాదాపుగా 6 లక్షల పైగా డబ్బులు అప్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో అప్పు విషయంపై వారిని అడుగుతున్న దశలో ఈ దాడి జరిగింది. బహుశా వారే ఈ దాడికి పాల్పడే అవకాశాలు ఉంటాయన్న అనుమానం కూడా ఆయన వ్యక్తం చేయడమే కాకుండా గత నెల 21వ తేదీన గాజువాక పోలీసులు కూడా ఫిర్యాదు ఇచ్చారు. అయితే ఆ ఫిర్యాదుకు సంబంధించి విచారణ క్రమంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని కూడా పోలీసులు సూచించడంతో ఇటీవల అతను సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు క్షతగాత్రుడు చెప్పే మాటల్లో ఏ రకంగా ఉన్నాయి, ముఖ్యంగా సంబంధించిన ఎవరైతే గురుమూర్తి రమణమ్మను ఇప్పటికే పోలీసులు విచారిస్తున్నారు. అయితే వారి మాటల్లో తాము అలాంటి దాడికి పాల్పడలేదనే విషయం చెప్తున్నారు. అయితే పోలీసులు ఆ అంశంతో పాటు ఇతర కోణాల్లో అంటే ఇంకా ప్రసాద్ కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఇతర వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా, ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయా, ఇంత దాడికి పాల్పడి ఒక మనిషిని అంతమొందించే అంత తీవ్రమైన అంశాలు ఏమున్నాయి అన్న కోణంలో కూడా గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్లో లభించిన ఆధారాలు బట్టి నిందితుడు ఎవరన్న విషయంపై కూడా కనుగొనే ప్రయత్నంలో భాగంగా నగరంలోని వేరువేరు ప్రాంతాల్లోన సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అంశం కూడా అంటే ఎవరు దాడికి పాల్పడించారు అలాగే దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు అన్న విషయం కూడా మనకి తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, గాజువాక. పేరు కేఎస్ ప్రసాదరావు అండి. నేను అక్కిరెడ్డిపాలెం గ్రామంలో ఉంటున్నాను, నియర్ మల్లమ్మ టెంపుల్ దగ్గర. నేను ఎల్ఐసి ఏజెంట్గా చేస్తున్నానండి. సింగపూర్ వెళ్ళి వచ్చాను. అయితే గతంలోనే 20వ తారీఖునే నేను విజయనగరం పెళ్ళికి వెళ్ళి వస్తే నా బ్యాటరీ స్కూటీ మీద ఎవరో గుర్తులేని వ్యక్తులు యాసిడ్ పోశారు. యాసిడ్ పోస్తే వెంటనే నేను గాజువాక పోలీసు వారికి 21వ తారీఖున ఉదయం వెళ్ళి కంప్లైంట్ చేశాను. వాళ్ళు మరి ఎవరు చేశారో మీకు తెలుసా అంటే నాకేమీ గుర్తుకు రావట్లేదని చెప్పానమాట. చెప్తే సీసీ కెమెరా ఏదైనా పెట్టుకో బాబు, ఇలాంటివి అంటే ఇబ్బంది కదా అని చెప్తే నేను మళ్ళీ మొన్న శ్రీరామనవమి 27వ తారీఖునే సీసీ కెమెరాలు పెట్టి నేను 11 గంటల టైంలోనే సీసీ కెమెరాలు పెడుతున్నారు టెక్నీషియన్ వచ్చి. 10:40 నిమిషాలకి ఇద్దరు ఊర్లో వ్యక్తులే సమ్మిడి హేమంత్ను నానిపల్లి జ్ఞానేశ్వరం నాయుడు అంటారు. వాళ్ళిద్దరూ బైక్ మీద వచ్చి రే బాటిల్ అందుకరా ఇసేద్దాం, లంచ్ కొరకు నేసేద్దాం అని తిట్టుకొని వెళ్ళడం సీసీ ఫుటేజ్లో చూశానండి. చూసిన తర్వాత సరే మళ్ళీ వస్తే చూద్దాం కదండి, ఇంకా రాలేదు. ఆ రోజు అయిపోయింది. నిన్న 31వ తారీఖు నేను తంతడిపైడం పండగకి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి వచ్చేసి భోజనం వచ్చేసి 9:20 నిమిషాల టైంలో సుమారుగా అక్కడ బయట వరండాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాను. మళ్ళీ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నా మీద యాసిడ్ పోస్తారు. అది సీసీ ఫుటేజ్ ఉంది. అది మరి ఇక్కడ లోకల్ కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు వాళ్ళే చేయించారని నా అనుమానం సార్. వాళ్ళే చేయించుంటారు. సమ్మిడి హేమంత్ తర్వాత ఇతను జ్ఞానేశ్వరరావు వీళ్ళిద్దరూ కలిసి ముందు వచ్చారు 27వ తారీఖుని. గొడవలు ఏం సార్, సమ్మిడి హేమంత్ కుమారు మా కమ్యూనిటీ, వాళ్ళకి లోగడ మనం డబ్బులు ఇచ్చాము ఇలాగా ఇల్లు కట్టుకోవడానికి, అతను సింగపూర్ అది వెళ్ళటానికని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నేను అడిగాను అనమాట. వాళ్ళ అమ్మగారికి అడిగాను, ఇతనికి కూడా అడగలేదు. వాళ్ళ అమ్మగారు మరి ఏం చెప్పారో తెలియదు. అతను నా మీద కక్ష కట్టుకొని దీనికి కారణం అయ్యాడండి. మా ఆయన మీద యాసిడ్ వేసారు సార్. మా ఆయన కేఎస్సి ప్రసాదరావు, సూరిబాబు అంటారు. మాది వైజాగ్ అక్కిరెడ్డిపాలెం. నెక్స్ట్ భోజనం చేసి ఇలాగ మేము గుడికి వేసి వచ్చాం. గుడి నుండి వెళ్ళేసి వచ్చేటప్పటికి భోజనం 8:15 అయ్యింది సార్. అట్లేసి భోజనం చేసి కూర్చున్నాం. రోజు కూర్చునిలాగే కూర్చుంటాం సార్. 1/2 గంటలా కూర్చొని తర్వాత 1/2 గంటలా వాకింగ్ చేస్తాం భోజనం చేసిన వెంటనే.
సరే ఈసారి ఆ అతను 3 సార్లు అంటే ఇలాగ వెళ్ళడం రావడం చేశారు సార్. చేసిన తర్వాత మామూలుగా సరే వచ్చి బాటిల్తో ఇలా వేస్తారు సార్. వేసిన తర్వాత మళ్ళీ ఇంక కొద్దిగా ఉందని మళ్ళీ రెండోసారి వేస్తారు సార్. వేసేసి సరే మా ఆయన నాకు అతను పిలిచేటప్పటికి అతను వేసి నువ్వు వచ్చేటప్పుడు పరిగెత్తి వెళ్ళిపోయారు సార్ అతను. ఈసారి మా ఆయన లోపల కడిగేసుకున్నారు. అది డ్రమ్లో నింపుకు నీరుంటే కడిగేసుకున్నారు సార్. పోలీసు వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి వెంటనే పోలీసులు వచ్చారు సార్. మరి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళారు సార్. దీనికి ముందు క్రితం 10 రోజుల కిందట మార్చి 20లో ఆ రోజంప్పుడు స్కూటీ మీద వేస్తారు సార్. సీట్ కాలిపోయింది, ముందుకి కొద్దిగా స్కూటీ సైడ్కి ముందుకి వేస్తారు సార్. అప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎవరి మీద డౌట్ ఉందమ్మా, ఎవరి మీద డౌట్ ఉంటే చెప్పండి, యాక్షన్ తీసుకుంటాం అన్నారు సార్ పోలీసులు. అంటే మేము ఈలోగు మాకు అప్పటికి పెళ్ళి అవుతుంది, ఎవరో తాగేసి వేస్తారు కావాలా అనేసి అనుకుని ఊరుకున్నాం సార్. మరి మనకి ఎవరి మీద అనుమానం అనేది రాలేదు సార్. మరి మా మీద ఎవరు కక్ష కట్టుకున్నారో మాకు అర్థం కాలేదు. మాకు మ్యారేజ్కి వచ్చిన డబ్బులు అదే కట్నం ఇచ్చినవి, నెక్స్ట్ మా ఆయన సింగపూర్ వెళ్ళేసి వచ్చారు సార్. ఆ డబ్బులు కట్నం డబ్బులు ఎవరికైనా అర్జెంటు కావాలంటే చిన్న ఫైనాన్స్ లాగా అర్జెంటు అంటే అవసరమో అని అంటే ఇచ్చేవారు సార్ మా ఆయన. ఎవరు గృహప్రవేశంలో అయినా ఎవరు కొడుకు బయట చేసి పంపించాలన్నా అదంతా హెల్ప్ చేసేవారు. హెల్పింగ్ ఉంది, హెల్ప్ చేసేవారు మా ఆయన. సార్ దయచేసి మా ఆయన మీద యాసిడ్ వేసిన మాకు జ్ఞానానికి ఉంది సార్, చాలా భయంగా ఉంది. పోలీసులు మీరే మాకు చూడాలి సార్, న్యాయం చేయాలి సార్, తప్పకుండా న్యాయం చేయాలి సార్. మేము తిరగలేకపోతున్నాం సార్, మాకు భయంగా ఉంది సార్. రేపు పొద్దున్న మాకు ఏమవుతుందో ఏం చేస్తారు భయంగా ఉంది సార్. మీరు కొద్దిగా యాక్షన్ తీసుకోండి సార్ పోలీసు.